వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. గుంటూరు జిల్లా అద్దంకిలో డీఎస్పీ మహమ్మద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ మహమ్మద్ మాట్లాడుతూ అద్దంకి పట్టణంలో నవంబర్ 25వ తేదీన అర్ధరాత్రి సమయంలో శ్రీరామ్ ఏజెన్సీ నందు దొంగతనానికి పాల్పడిన ముద్దాయిలను చీరాల డీఎస్పీ మహమ్మద్ మీడియా ద్వారా తెలిపారు. ఈ దొంగతనాలు పాల్పడిన నిందితుల వివరాలు బెల్లంకొండ విజయ్, సాయి, సూర్య, తేజ అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనాలకు పాల్పడిన నిందితుల వద్ద 18,14,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చీరాల డీఎస్పీ మహమ్మద్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ దూడి గారి ఆదేశాల మేరకు మనం క్రైమ్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. టీమ్స్గా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కేసు డిటెక్ట్ చేయడం కోసం. అందులో భాగంగా సిసిఎస్ డిఎస్పీ గారు జగదీష్ నాయక్ గారు, అట్లాగే చీరాల సబ్ డివిజన్ పరిధిలో సిఐలు, ఎస్ఐలు టీములుగా వేసుకొని ఆ కేసుని ప్రెస్టేజ్గా తీసుకొని డిటెక్ట్ చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అంటే 3వ తేదీన, ఈ నెల 3వ తేదీన ఈరోజు ఆ కేసులో ముద్దాయిలైన కారుటూరి సాయి, సూర్య, తేజ, అలాగే బెల్లంకొండ విజయకృష్ణ అనే వాళ్లను మన అద్దంకి సిఐ గారైన కృష్ణయ్య మరియు అతని సిబ్బంది ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో పొంగపాడు క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేయటం జరిగింది. ఆ అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేషన్ చేసిన సమయంలో వాళ్ళు మన అద్దంకిలో జరిగిన ఈ శ్రీరామ్ ఏజెన్సీలో జరిగిన దొంగతనంతో పాటు ఇంకా 7 దొంగతనాలను అంగీకరించడం జరిగింది. ఆ 7 కూడా మన బాపట్ల జిల్లాలో పర్చూరులో 2 షట్టర్ల అఫెన్సులు, అదేవిధంగా నెల్లూరు టౌన్లో ఒక ఎలక్ట్రానిక్ షాపులో కూడా ఇదే రకమైన అఫెన్స్ చేసి, కోవూరు జిల్లాలో కూడా ఒక ఆల్టో కారు దొంగతనం చేయడం జరిగింది. తరువాత మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన స్విఫ్ట్ డిజైర్ కారు కూడా దొంగతనం చేసి, ఆ దొంగతనం చేసిన కారులో అతను ప్రయాణాలు చేస్తూ వినుకొండలో ఒక షాపులో, అట్లాగే పొదిలిలో, అట్లాగే మన అద్దంకిలో కూడా దొంగతనం షట్టర్ అఫెన్సులు చేసి దాదాపు 20 లక్షల పైబడి సొత్తు దొంగతనం చేశాడు. ఈ కేసులో భాగంగా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో అతను 15 లక్షల రూపాయలు తీసుకొని, దాంతో అతని దగ్గర మనం 12,25,000 రూపాయలు, అదేవిధంగా అతను ఆ డబ్బుతో దొంగిలించిన డబ్బుతో కొనుక్కున్న టీవీని, అట్లాగే సోనీ సౌండ్ బాక్స్ని, అట్లాగే 4 సెల్ ఫోన్స్ని సుమారు ఆ కేసు వరకు అంటే అద్దంకి పోలీస్ స్టేషన్లో జరిగిన కేసుకు సంబంధించి 13,37,000 రూపాయల విలువైన సొత్తును రికవరీ చేయడం జరిగింది. అట్లాగే కోవూరు పోలీస్ స్టేషన్లో జరిగిన దొంగతనానికి సంబంధించి కారు దొంగతనం, అది ఆల్టో కారు, దానిని రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన స్విఫ్ట్ డిజైర్ కారుని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వినుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక షాపులో ఇంజిన్ ఆయిల్ బాటిల్స్ 7 లీటర్ల బాటిల్స్ని రికవరీ చేశారు. అట్లాగే పొదిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దొంగతనానికి సంబంధించి ఒక సోనీ టీవీని రికవరీ చేయడం జరిగింది. అట్లాగే పర్చూరులో 2, దర్గామిట్ట, నెల్లూరు జిల్లా దర్గామిట్టలో జరిగిన అఫెన్స్కి సంబంధించి కొంత సొత్తుని రికవరీ చేయడం జరిగింది. అంటే మొత్తం సుమారు 18,14,000 రూపాయల విలువ చేసే సొత్తుని ఆ ముద్దాయిల దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈ ముద్దాయి అయిన కారుటూరి సాయి, సూర్యతేజ, ఇతనిది ఆత్రేయపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామము. ఇతను 2019 నుంచి దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. దుర్వ్యసనాలకు అలవాటు పడి రాత్రిపూట ఈ గ్యారేజీలు షట్టర్ కారు షాప్స్ ఏదైనా ఉంటే ఆ గ్యారేజీలో తలుపులు పగలగొట్టి కార్లు, అట్లాగే షాపుల్లో పెద్ద షాపులు ఎంచుకొని రెక్కీలు చేసి షాపులు ఎంచుకొని వాటిని రాత్రిపూట వచ్చేసి
దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఇతను 2019 నుంచి ఇప్పటిదాకా సుమారు 20 కేసులు చేసి ఇప్పుడు ప్లస్ ఈ నెల లాస్ట్ మంత్ అంటే నవంబరు 9వ తేదీన చిత్తూరు జైలు నుంచి రిలీజ్ అయిపోయి అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 8 కేసులు చేయడం జరిగింది. 8 దొంగతనాలు చేశాడు. ఇతని మీద 5 కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇతర జిల్లాల్లో పెండింగ్ ఉన్నాయి. అట్లాగే మన జిల్లాకి అతను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత 8 కేసుల్లో మనం ఆ సొత్తు రికవరీ చేయడం జరిగింది. ఈ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.